ద సింపుల్ ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ధర్మ సందేహాలలో ప్రశ్న, కర్మలు ఎన్ని ఉంటాయి, దాని నివారణ ఏంటి? తప్పకుండా అమ్మా, ఇది చాలా మంచి ప్రశ్న తల్లి. చాలా సింపుల్గా కూడా అడిగావు. ఇది కర్మలు అంటే ఏమిటి? 3 రకాల కర్మలు ఉంటాయి. ఒకటి ప్రారబ్ధ కర్మ, అంటే గత జన్మలో మనం చేసినటువంటి కర్మలు అలా అంటుకుంటూ మనకు జీవితంలో వస్తుంటాయి. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రారబ్ధ కర్మ, ఇప్పుడు జరుగుతున్న కర్మ, రాబోయే ఆగామి అంటారు, రాబోయే కర్మలు అన్నమాట. కాబట్టి ఈ 3 రకాల కర్మలు మనకి ఎప్పుడు ఏర్పడుతుంటాయి? కర్మలలో మంచి చెడు రెండు చూసుకోవాలి. చెడు కర్మలు, మంచి కర్మలు. చెడు కర్మలకి చెడు ఫలితాలు ఉంటాయి, మంచి కర్మలకు మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ గతంలో మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిసారి మనకు జన్మని ఇస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం, ఈ జన్మలో నేను అన్ని మంచి చేశాను, అసలు నేను తప్పే చేయలేదు, నేను అన్ని దేవుళ్ళకు మొక్కాను, నేను చాలా పవిత్రంగా ఉంటాను, నిజమే చెప్తాను, అయినా నాకు ఎందుకు ఇలా అవుతుంది, అసలు దేవుడే లేడు అని చెప్పి చాలామంది వస్తారు. బాబు, అది నువ్వు దెబ్బతిని ఇవాళ మారావు, కానీ గతంలో నువ్వు మహా క్రూరంగా ఉండేవాడివి కాబట్టి ఇవాళ మారావు అంతే. దాన్ని బట్టి ఆగామి అది ఎలా ఉంటుంది అంటే ప్రారబ్ధ కర్మని తీసుకుని ఆగామి మనకు తీసుకొస్తుంది. కాబట్టి కర్మలు మొత్తం తొలగడానికి ఎన్ని జన్మలు ఎత్తినా మనం ఏ కర్మ సత్కర్మలు చేసుకుంటూ నలుగురితో మంచిగా ఉంటే ఆటోమేటిక్గా కర్మలు తగ్గించుకోవచ్చు. జ్యోతిషపరంగా దీనికి మంచి మంచి ఉపాయాలు ఉన్నాయి, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి.